మోకాళ్ల మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. విశాఖలో తహసీల్దార్ రమణయ్య హత్య దారుణమని భీమిలి ఆర్టీఓ భాస్కర్ రావు అన్నారు. ఈ హత్య వెనుక ఎంతటి వారున్నా శిక్ష విధించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఆర్డీఓ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ ఘటన పైన ఏ విధంగా మీకు అనిపిస్తుంది? అంటే మనకు దురదృష్టకరం, ఘటన అనేది దురదృష్టకరము, చాలా బాధాకరము. ఒక మంచి కుటుంబాన్ని సభ్యులను కోల్పోయాం. మంచి అధికారి, గత 5-6 నెలలుగా రూరల్లో పనిచేస్తున్నారు. ఇంతకుముందు గతంలో ఆర్డీఓ ఆఫీస్ ఏవోగా పనిచేసేవారు. మంచి సౌమ్యుడు, ప్రజలకు కూడా మంచి సేవలు ఇచ్చిన అధికారి. మరి ఎందుకు ఈ సంఘటన జరిగిందనేది మనం ఊహించలేకపోతున్నాము. మరి దారుణంగా చంపాల్సినంత అవసరం ఆ వ్యక్తికి ఏం కలిగింది అనేది ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తుంది. మనం దురదృష్టకరము, ఇంతకంటే ఎక్కువ కామెంట్ చేయలేము. అంటే సరే, ఏమైనా భూ వివాదాల్లో ఈ యొక్క ఇటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది, ఏదంటే ఏమైనా దుండగులు ఈ విధంగా చేశారని చెప్పేసి అయితే మాత్రం ఆల్రెడీ ఆరోపణలు వస్తున్నాయి. దాని మీద మీకు ఏమైనా సరే ఇంతకుముందు ఫిర్యాదులు ఏమైనా వచ్చాయి? అది మనకు ఇంకా అంత ఆధారాలు అయితే లేవు. ఏ భూమి, ఏ సర్వే నెంబరు, ఎందుకంత గొడవ ఉంది, వివాదం ఏముంది, అది తహసీల్దార్ సాల్వ్ చేయాల్సిన అవసరం ఏముందా లేదా, ఇవన్నీ మనకు విచారణలో తేలాలి. ప్రత్యేకంగా భూ వివాదం అని కూడా చెప్పలేము, అలానే కాదని కూడా చెప్పలేము. ఏదైనా మనకు ఈ వన్ డేలో మనకు పూర్తి స్థాయిలో మనకు తెలుస్తుంది విషయం అనేది. అయితే సరే, అయితే ఇంతకు మునుపు అతను ఈ ఏ మండలంలో చేశారు, ఇప్పుడు ఏ మండలం ట్రాన్స్ఫర్ అయ్యారు? ఇప్పుడు ఎలక్షన్లో భాగంగా విధి నిర్వహణలో మనకు విజయనగరం ట్రాన్స్ఫర్ అయ్యారు. విజయనగరంలో నిన్న జాయిన్ అయినట్టు తెలిసింది. ఇంతకుముందు ఇక్కడ వచ్చే వరకు డిఏఓగా చేశారు, అంటే మన ఆర్డీఓ ఆఫీసు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా చేశారు. అలాగే రూరల్ మండలం అనేది మొన్న రీసెంట్గా వచ్చారు, 6 నెలలు ఉంటుంది. చాలా తక్కువ పీరియడ్లో చేశారు. సో మంచి సౌమ్యుడు. మరి సంఘటన మాత్రం దురదృష్టకరం. ఎందుకు జరిగింది అనేది ఒకసారి అనాలిసిస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అసలు కారణం ఏంటి, అంత హృదయ విదారకంగా మనకు చంపాల్సినంత అవసరం ఆ వ్యక్తికి ఏం కలిగింది అనేది మాత్రం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గట్టిగా పనిష్మెంట్ కూడా మనకు పడాలి, లేకపోతే మనకు ఇది ఒక హెచ్చరికలాగా ఉండాలి పనిష్మెంట్ అనేది కూడా అని నేను కోరుకుంటున్నాను. న్యాయం అనేది ఏ విధంగా జరగాలి అని తప్పనిసరిగా మనకు ఎవరైతే అతను ఉన్నాడో, హత్య చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను ఖచ్చితంగా పట్టుకొని అతనికి పనిష్మెంట్ అనేది జరగాలి. అది ప్రతి ఒక్కరు కోరుకోవాలి. సమాజంలో ఎటువంటి పరిస్థితుల్లో హత్యలను ప్రోత్సహించలేము మనము. అలాగే వ్యక్తిగతమైన ద్వేషం పెంచుకొని వ్యక్తిగతంగా వ్యక్తులను హతమార్చడం అనేది మనకు సమాజం అంగీకరించదు, అలాగే చట్టాలు కూడా అంగీకరించవు. కాబట్టి ఖచ్చితంగా చట్టబద్ధంగా అతనికి శిక్ష పడాల్సిందే. అది ఇది పరిస్థితి. అయితే భీమిలి ఆర్డీఓ గారు అయితే మాత్రం చట్టపరంగా ఇటువంటి ఘటనలు జరగకుండా చట్టపరంగా శిక్షలు అయితే మాత్రం తప్పకుండా అమలు చేయాలి, వీళ్ళ మీద అయితే కఠిన చర్యలే తీసుకోవాలని అయితే మాత్రం చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ మురళితో రాజేష్, బిగ్ టీవీ, విశాఖ నుంచి.